నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన భువనగిరి ఎంపీ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మెగా కృష్ణారెడ్డి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ డిమాండ్ సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్ష నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలోని కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భువనగిరి ఎంపీ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భువనగిరి ఎంపీ బీజేపీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. దేశ అభివృద్ధి భద్రత మోడీ ప్రధానిగా ఉంటేనే సాధ్యపడుతుందని, అందుకే బీజేపీ పార్టీని గెలిపించాలని కోరారు. మంగళగిరి సిట్ కార్యాలయంలో పత్రాల దహనంపై దేవినేని ఉమా ప్రశ్నించారు. బ్రాహ్మిణి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయో చెప్పాలి. లోకేష్ ని విచారణ సమయంలో ప్రశ్నించిన పత్రాలపై ఆనాడే అడిగాం. ఆ పత్రాలు ఎలా వచ్చాయో ఇంతవరకు సమాధానం చెప్పలేదని ఆయన అన్నారు. ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయి, వీటికి సంబంధించిన రిటర్న్స్ అన్ని కాగితాలు ఎలా తీసుకొచ్చారు, ఎవరి ద్వారా వచ్చాయి, ఏ డిపార్ట్మెంట్ వచ్చిందంటే సమాధానం లేదు. ఇవాళ చాలా స్పష్టంగా సర్వీస్ అన్ని కూడా ఎవరైతే చిట్స్ రఘురామరెడ్డి ఉన్నాడో ఆ రఘురామరెడ్డి సంబంధించిన సిబ్బంది అంతా కూడా హెరిటేజ్ సంబంధించిన లోకేష్ బాబు విచారణప్పుడు ఏ అయితే ప్రశ్నించారో ఆ పత్రాలను ఆ సిబ్బందిని అక్కడ ప్రజలు కార్యకర్తలు ప్రశ్నిస్తే రఘురామరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు అక్కడ సిబ్బంది వాస్తవాలు చెప్పారు. అంతకుముందు అధికారులందరూ కూడా వాళ్ళు చేసిన తప్పులు కప్పుకోవడానికి పత్రాలు తగలబెట్టారో ఆ రకంగా ఇక్కడ చేస్తున్నారు. అంతేకాదు ఏదైతే తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి జైలు పాలయ్యారో ఇక్కడ కూడా అదే జరగబోతుంది. ఇప్పటికైనా మీ టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఒక ప్రకటన చేయాలని చెప్పి కూడా డీజీపీని డిమాండ్ చేస్తూ ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ఏ అధికారిని కూడా వదిలేదని చెప్పి తెలియజేస్తారు. చీఫ్ ఎవరైతే ఇమ్మీడియట్లీ సంబంధించిన వాళ్ళని వాస్తవాన్ని కూడా మీడియా ద్వారా రాష్ట్రంలో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. చాలా 53 రోజుల పాటు కీలకమైన నిర్బంధించి ఎలా జరిగింది CEO కూడా కంప్లైంట్ చేస్తారు. చాలా 53 రోజుల పాటు కీలకమైన నిర్బంధించి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మెగా కృష్ణారెడ్డి అక్రమాలపై దేశ అత్యున్నత విచారణ సంస్థ అయిన సిబిఐ విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి అయిన తక్షణమే మెగా దోపిడీపై సిబిఐ విచారణ చేపడతామని చెప్పిన రేవంత్ రెడ్డి 120 రోజులు దాటినా ఆ విషయంపై మాట్లాడడం లేదని మండిపడ్డారు. తాను మెగా కృష్ణారెడ్డిపై హైకోర్టులో కేసు వేసి 900 పేజీలకు పైగా దస్త్రాలను సమర్పించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ కేసు బుధవారం మరోమారు విచారణకు రానుందని న్యాయస్థానంలో ఈ అంశంపై వాదిస్తానని చెప్పారు. ఒక్క రోజులో 8 లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చాం. నేను శపించా, ఆలకించు మెగా కృష్ణారెడ్డి. రామేశ్వరం మీ టీవీ 9 చెప్పు, రజనీకాంత్కి బొచ్చ ఝాన్సీని చూపిస్తాడట వైజాగ్లో. లక్షల కోట్లు దోచుకున్న వైసీపీని. టీడీపీ భరత్ను చూపిస్తాడట. 25,000 కేజీలు ఎన్ని హైదరాబాద్ డ్రగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? విశాఖపట్నం ఎక్కడి నుంచి వస్తున్నాయి 1,00,000 కోట్ల డ్రగ్గులు? బ్రెజిల్, మెక్సికో. అందుకు అటు పోర్టు కట్టాడు జగన్. అంటాడు మేము సిద్ధం మొత్తం ప్రపంచానికి డ్రగ్గులు సప్లై చేయడానికి. మీరు సిద్ధమా? దేశాన్ని సర్వనాశనం చేయడానికి మీరు సిద్ధమా? 13 లక్షల కోట్లు అప్పు చేసి ఇంకో 13 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? లేదా మా కిడ్నీలు అమ్మడానికి సిద్ధమా? చంద్రబాబు నాయుడు అంటాడు నేను బాగా అనుభవశీలుణ్ణి, మోదీకి బుర్ర లేదు, తల్లిని వదిలేశాడు. అలా తిట్టొచ్చా మోదీ గారిని? ఈజ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 17 పాయింట్లు. కాళేశ్వరం అంత అవినీతి ప్రాజెక్టు లేదు. నేను ముఖ్యమంత్రి అవగానే 24 గంటల్లోనో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో సిబిఐ ఎంక్వైరీ పిలిపిస్తాం. ఇప్పుడు 4 నెలలు అయింది ఆయన ముఖ్యమంత్రి. డిసెంబర్ 7 నుండి ఏప్రిల్ 7 వరకు ఈయన సిబిఐ ఎంక్వైరీ కోరడం లేదు. మరి బీజేపీ కిషన్ రెడ్డి తమ్ముడు ప్రెసిడెంట్ ఏమంటాడు? మీరు కోరగానే మేము సిబిఐ ఎంక్వైరీ చేయిస్తామని. ఎవరితో ఎవరికి డీల్స్ ఉన్నాయో అర్థం చేసుకోండి అని నేను సర్వే చేసి 991 పేజీలు చదివి చివరికి హైకోర్టులో ఎవిడెన్స్లు పెట్టి ఈరోజు నేను మాట్లాడేది మెగా కృష్ణారెడ్డి అవినీతులు. నెంబర్ 1, ఆయన అన్ని పార్టీలకి ఎంత డబ్బు ఇచ్చారు? ఎలక్ట్రల్ బాండ్లో MEIL పేరుని 10 లక్షల మంది పోతున్నారు. రెయిన్ స్టాప్ అన్నాను. న్యూస్ పేపర్లు చదువుకోండి. దైవజనుని ఎన్నుకోండి. వర్షం రప్పించగలను, వర్షం ఆపగలను, శాంతి తేగలను, యుద్ధాలు ఆపాను, అభివృద్ధి చేయగలను, 2,700 మిలియనీర్లని తీసుకురాగలను. 700 మందిని తేలేదా? మోదీ గారికి పరిచయం చేయలేదా? సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది పండుగల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పంచాంగ శ్రావణం, పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. పీడ పరిహారార్థం మహాగణపతి పూజాని సమర్పయామి. ఓం గం గణపతయే నమః. గణాధిపదేవతాం సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష ప్రాప్తిరస్తు. తదనంతరే కంకణధారణ పూజాంచ కరిష్యే. ఓం నమోస్తు సర్పేభ్యో ఏ కృతే మనో యేంద్రిక్షే దితేభ్యో సర్పేభ్యో నమో నమః. నమోస్తు సర్పేభ్యో ఏ కృతే మనో యేంద్రిక్షే దితేభ్యో సర్పేభ్యో నమో నమః. రక్షణార్థం కంకణధారణం చ కరిష్యామహం. గంగా స్నాన విశేష పుణ్యవలదం గోదాన త్రిలముడాం. ఆయుర్విద్యమద్యం శుభకరం సంధాన సంపత్ప్రదం. నానాకర్మ సంధానం సముచితం పంచాంగం ఆగమ్యత్యం. పంచాంగ శ్రవణమహం కరిష్యే. మనకు ఉండేటువంటి 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రభవాది నుంచి 60 సంవత్సరాలు. అందులో ఈ సంవత్సరానికి ఉండేటువంటి సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. ఆగ్రేత సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. అతః ధూప
శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారం. శ్రీకాకుళం ఆమదాల వలస రహదారి పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పనులు ప్రారంభించి 5 ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. 2 రోజుల వ్యవధిలో ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 6 నెలల వ్యవధిలో 20 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయాల పాలయ్యారు. అత్యంత దారుణంగా మారిన ఈ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం నుండి ఆమదాల వలస రహదారిపై వాకలపస గ్రామం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో వాకల వలస, వంజంగి గ్రామ ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రోడ్డుపై గత 8 సంవత్సరాల నుంచి ఎన్ని యాక్సిడెంట్లు అయినప్పుడు కూడా ఎవరు పట్టించుకునే నాదం లేడు. ఆమదల వలస నుంచి శ్రీకాకుళం వరకు 10 కిలోమీటర్ రోడ్డు ఈ వేయలేకపోయినా ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవనమండి, ఈ నాయకత్వం అవనమండి చాలా సిగ్గుచేటుగా ఉంది. మేము చెప్పేది ఒకటే, మన ఆమదాల నియోజకవర్గం మన శ్రీకాకుళంలో ప్రతిపక్షం ఫెయిల్ అయింది, ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వం రోడ్ వేయలేకపోతే ప్రతిపక్షం కూడా రోడ్ వేసే రోజులు ఉన్నాయి. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి. మన లంచ్ మోషన్, హౌస్ మోషన్ మూవ్ చేసుకొని మన హైకోర్టు వారికి మన ఒకవేళ ఈ అవగాహన కల్పించినట్లయితే గేటి ఈ రోడ్లో ఎంత దుర్మరణాలు జరుగుతున్నాయని ఇది కల్పించినట్లయితే ఖచ్చితంగా హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు కూడా దీని మీద తక్షణమే ఆర్డర్ ఇచ్చి రోడ్లు వేయించే రోజులు పుట్టి రాష్ట్రమే కాదు దేశం మొత్తంగా ఉంది. కాకపోతే దీని మీద రాజకీయాలు చేయాలనే లాస్ట్ వరకు రోడ్లు అవ్వకూడదనే ఈ రాజకీయాలు చేయడానికి ఇంతవరకు కొనసాగించినటువంటి ఈ ప్రభుత్వం అవనివ్వండి, ఈ ప్రతిపక్షం అవనివ్వండి చాలా సిగ్గుసాటుగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ ఏం తెలియజేస్తున్నానంటే ఈ రోడ్లో ఇన్ని దుర్మరణాలు జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే రోడ్డు కన్స్ట్రక్షన్ చేసి, ఎందుకంటే దీంట్లో పేషెంట్లు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది సిటిజన్స్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఇబ్బందికి గురవుతున్నారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు రోడ్ ఎక్కడానికి కారణం ఏంటంటే ఈ రోడ్డు మీద మీ స్టూడెంట్ చుట్టుపక్కల గ్రామాలు చాలా ఒక 40-50 గ్రామాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల గ్రామాల రోజు వెళ్తున్నాం. ఈ కొద్ది రోజుల నుంచి ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ గారు ఆమదాల పోలీస్ స్టేషన్ నుంచి కూడా దుర్మరణం జరిగింది. అలాగనే ఒక రోడ్డు మీద జెమ్స్ హాస్పిటల్కి వెళ్ళినట్టు ఒక లేడీస్ రోడ్డు మీద డెలివరీ అయ్యింది, ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిపోయింది. అయినా కూడా మన ప్రభుత్వం అంత నిర్లక్ష్యం అంటే యంత్రాంగం ఏం చేస్తుందో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద రోడ్స్, మీరు ఏం చేస్తున్నారు? మీరు రోడ్లు వేయలేరా? మీరు ఒక రికమెండేషన్ పంపలేరా? ఎందుకు ఈ నాయకత్వం చేయాలా? అడ్మినిస్ట్రేషన్ చేయలేదా? అంటే మన స్టేట్ ఒక ప్రభుత్వం కాదా?
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచారం జోరం పెంచాయి. అభ్యర్థులు వినూతన ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లలో దోశలు పకోడీలు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన భువనగిరి ఎంపీ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థన. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మెగా కృష్ణారెడ్డి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ డిమాండ్. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్ష. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.